అలా పెద్దలు ఏం చేసినందుకు, వారిని సేవించగలిగినందుకు, వారు మన మీద అభిమానం చూపిస్తున్నందుకు మన వైపు నుంచి వారి ఆ స్ఫూర్తితో కొంత ఇంట్లో పాటించగలిగి కొంత పిల్లలకు అందించగలిగిన అంశం. రాష్ట్రుడి వరకు ఈ వ్యక్తి వరకు అయితే స్వామివారు అన్నిసార్లు తిరునక్షత్ర గవర్నర్ స్వామి నుంచి ఏం చేశారు కాబట్టి ఆ సంస్థ గట్టిగా ఉండాలి, ఆ సంస్థ నుంచి కార్యక్రమాలు జరగాలి, చూసి ఓహో పర్వాలేదు ఆచార్యుల ఆజ్ఞ పాటిస్తున్నారని వారికి ఒక సంతోషం కలగాలని 16 పుస్తకాలు పునర్పూజన జరిగి 5 పుస్తకాలు కొత్తగా వచ్చి శత జయంతి పేరు మీద కొంచెం సంస్థ గట్టిపడాలని, తిరుపతికి సంబంధించిన విషయంలో ఈ మధ్యలో ఒక చిన్న ప్రమాదం ఏర్పడితే తాతయ్య గారు ఒక పోతూ కొండ పెట్టుకొని దానికి 2 సంవత్సరాలు కలిసి అది కాస్త రద్దయినట్టు జరిగి, భద్రాచలం విషయంలో ఒక అనారోగ్యకరమైన వాతావరణం మళ్ళీ మొదటికి వస్తే అక్కడి నుంచి 2-3 అడ్వకేట్ల ద్వారా ఇంకో సంప్రదాయపరంగా జరిగి సమావేశం భద్రాచలంలో జరిగి ఇలా కొన్ని జరుగుతున్నాయంటే, ఒకసారి తిరుపతి కాలక్షేపం చదివిన స్వామి గారు చేస్తున్న సమయంలో ఉదయం బయలుదేరారు. సరిగ్గా వారి బస్సుకు 4 గంటలకు చేరుకున్నారు. 4:15 ఆ 4:15 వారు అలా చేరుకున్నారని రఘునాథ స్వామి వెళ్ళి అడిగింది. తిరుమల విషయంలో ఈ డైరీలో ఈ అర్ధనారీశ్వర ఫోటో వేశారు, ఇది బాగా అనిపించింది, ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాం, ఇలా చేద్దాం అనుకుంటున్నాం అంటే, అమ్మయ్య మేము ఎప్పటి నుంచో అదే పని చేస్తున్నాం కదా, మీరు కూడా కదిలి వచ్చారు, మా బాధ పెరుమాళకి మీ వంటి వాళ్ళకి అర్థమైంది అని స్వామి గారు ఇంకొక పెద్దలు ఒక అడుగు పరిరక్షణ కొరకు అడుగు వేశారని సంతోషపడ్డారు. అది కాస్త కరపత్రాల రూపంలో కంప్లైంట్ రూపంలో వెళ్ళడంతో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దని అప్పుడు ఈవో గారు ఒక ఆర్డర్ వేశారు. ఇవాళ మన ఇంట్లో మనం పాటించాలి, ఇంట్లో పాటించడమే కాక చుట్టుపక్కల ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. దూషణ కాకుండా, తిట్లు కాకుండా, మన ఆచార్యులకు చెడ్డ పేరు లేకుండా మనం పెరుమాళ దగ్గర ప్రార్థించాలి, పెద్దల ఉపదేశాలు వినాలి, ఆచరణ వరకు సాగాలి. కొన్ని వందల సంవత్సరాలు మనం పరంపరగా మనం పాటించే ప్రయత్నం చేయాలని రామానుజ వారి సమతామూర్తి సువర్ణమూర్తి మనకి అందించి ఆ స్ఫూర్తితో ముందుకు సాగేదన్నారు. కాబట్టి అంత దూరం నుంచి ప్రయాణం చేయడం, ఏ రోజు ఏ సమయాన్ని నిద్రపోతారో, ఏ సమయాన్ని భిక్ష తీసుకుంటారో ఆ భిక్షాపాత్రకు ఆ నిద్ర సమయానికి తెలుసు. అలా పెద్దల అనుగ్రహాన్ని, కృషిని మన ఆచరణ పర్యంతము కొంచెం అడుగు వేసేటట్టుగా శ్రీనివాసుడు అనుగ్రహించాలని వారు మనకి మంగళాశాసనాలు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలలో పాల్గొని మనందరికీ మంగళాశాసనం, మనందరికీ పెద్ద దిక్కు. నేను హైదరాబాద్ లో వైష్ణవ సంఘ రజతోత్సవాల్లో ఓ మంత్రి గారు ముఖ్యమైన ప్రధానమైన పోర్ట్ఫోలియో పోషించే ఒక మంత్రి గారు ఉన్నప్పుడు స్వామి గారు పక్క నుండి వారు మాట్లాడినాక స్వామి గారు ఎన్నో ఒక అరగంట సేపు ఆ మంత్రి గారికి కావాల్సిన సదుపదేశాలు చేశారు. వారు వెంటనే ఎన్నో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళు అంత పెద్ద స్థాయిలో చేస్తున్నప్పుడు మనం ఆ సైన్యం కూడా క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరాన్ని గుర్తిద్దాం. ఈ సందర్భంలో మనందరికీ శక్తిని, పుష్టిని పెరిగేటట్టుగా మన వైష్ణవ నిష్ట, ఆచార నిష్ట కలిగేలాగా పెరిగేలాగా శ్రీ 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 త్రిదండి శ్రీనారాయణ రామన్ స్వామి వారు మనకు అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా స్వామివారిని సాష్టాంగ దండ ప్రణామ పురస్సరంగా ప్రార్థన చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. వరంగల్, హనుమకొండ ఇక్కడ ఉండేవాళ్ళలో కూడా సంప్రదాయ రసంలో ఊరిన ఊరగాయలు లాంటి వాడు. ఊరుతూ ఉన్నవాళ్ళు. మీ అందరికీ పెద్ద సంప్రదాయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నా భక్తులు కలిస్తే ఏం చేస్తారో అని అడిగితే అర్జునుడి దగ్గర, లేదా అర్జునుడు అడిగితేనో శ్రీకృష్ణుడు చెప్పింది, నా గురించి మాట్లాడుకుంటారయ్యా, తెలిసిందే మాట్లాడుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. మనం కూడా చేసే పని అదే.
పరమపదం మనందరి కదా ఎంతకంటే దాకా మాట్లాడుతున్నాం, పరమపద ఉత్సవం చేసుకున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు పెద్దలందరూ కలిసి మన పురుషోత్తమాచార్య గారిని జాగ్రత్తగా పైకి పంపిస్తున్నారు. వారికి పరమపదం లభించాలి అంటే వెళితే ఏం చేస్తారు? దక్షిణ భారతదేశంలో రంగనాచార్యుల వారు పెద్ద ఉండేవారు. ఎంతమంది తెలుసు? పేరు ఎంతమంది ఉన్నారు? అన్నంగారాచార్య స్వామి ప్రతివాది భయంకరం. వారు అలాగే అలాంటి నిష్ట కలిగిన వాళ్ళు కూడా కొందరు ఉండేవారు. వాళ్ళంతా అంటుండేవారు, ఎందుకంటే మనం పరమపదం ఎందుకు రాకపోవడం? అక్కడికి వెళితే సేవాకాలాలు ఉంటాయి, చక్ర పొంగలు ఉంటుంది, పులిహోర ఉంటుంది, ఇక్కడ గోష్ఠి ఉంటుంది. ఇక్కడైతే మనకి అవన్నీ ఉంటాయి తప్ప అక్కడికి వెళితే అలాగే సదా పశ్యంతి సూర్య ఎప్పుడు అట్లా చూస్తూ ఉంటారు. అక్కడ చేసేది అనుకో అక్కడ ఏమి ఉండదు, చూస్తూ ఉంటారు. అలాగే ఇక్కడైతే నువ్వు ఎన్ని చేయించండి. ఇక్కడ మరి శ్రమోపాధ్యాయ సోమవారం లాంటి వారు చేస్తారు, కేటాయించుకో, కూర్చోండి, మాట్లాడకండి, నిశ్శబ్దం. వైకుంఠానికి వెళ్తే వనపదానికి వెళ్తే లేవనంటారు. అక్కడ విశ్వక్సేనుల వారి యొక్క వేత్ర హస్తం ఒకటి చాలు. అక్కడ ఎవరు కదిలి మాట్లాడే ప్రశ్న ఉండదు, అలా చూస్తూ ఉంటారు. కదా పరమపదం గ్రేటా, ఇక్కడ గ్రేటా? ఏది గొప్పది? పరమపదమే. పరమపదం గ్రేట్ కాదు, ఇక్కడే గ్రేట్. పరమపదం పెడితే మళ్ళీ తిరిగి రావడానికి ఉండదు. కండి తిరిగి రాని చూడదు. అలాంటి స్థానం రజ పునరావర్తతే రజ పునరావర్తతే అని అక్కడ పెడితే వెళ్ళడం తప్ప తిరిగి రావడం అనేది లేని స్థానం. అది భగవంతుని యొక్క శ్రీపాదానికి చేరాలి అనేది భగవంతుడు శ్రీపాదముల సన్నిధానానికి లేదా ఆచార్య శ్రీచరణ సన్నిధానానికి చేరవలే. ఇది మనం కోరుకునేటటువంటి కోరిక. మేము మనం 2 ప్రశ్నలు రాస్తాం, చెప్తారా సమాధానం? రెడీగా? ఎంతమంది? భగవంతుడు ఎక్కడ ఉందో? లోపలే, బయటికి రాడు. ఎక్కడ ఉండు? అంతగా ఉండు. అంతటా ఉండేవారి యొక్క పాదములకు చేరడం అనగా ఏమి? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా? అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలా? వాడి పాదం దగ్గరికి చేరడం అంటే ఎలా చేరాలి? సరే, భగవంతుని ఎప్పుడైనా మీరు రోజు చూసారా? ఎక్కడ? మీ ఇంట్లో? కరెక్ట్గా చెప్పారు. ఎవరైనా చెప్పిన వాళ్ళు లేవు.
పర్వాలేదు. భగవంతుడిని మనం నిత్యము సేవించే స్థానం మన ఇంట ఉండేటటువంటి అర్చామూర్తి. మనం ఆరాధన చేసుకునేటటువంటి తిరువారాధనలో ఉండేటటువంటి ఆరాధన మూర్తి భగవత్ పాదాన్ని చేరడం అంటే ఎక్కడ చేరాలి? అరే కానీ ఎక్కడ ఉండదు, మన ఇంట్లో ఉండే అర్చామూర్తే కదా భగవంతుడు అంటే. ఎక్కడికి చేరాలి ఈ జీవుడు? మన ఇంట్లో ఆరాధన చేసుకునే అర్చామూర్తి యొక్క శ్రీపాదాలనే చేరగలిగే. వైకుంఠానికి చేరడము అంటే ఎక్కడికో పోయి ఎక్కడో చేరాల్సిన అవసరము లేదు. మన ఇంట్లో ఆరాధనని మనం నిత్యము చేసుకునేటటువంటి అలవాటు ఉన్నట్టయితే ఆ స్వామి యొక్క పాదాల దగ్గర మన ఆచార్యులు కూడా వేరు చేసి ఉంటారు. అక్కడ చేరడమే మనం కోర తగినది. మన ఇంట్లో చేసుకునే అర్చామూర్తి వైకుంఠంలో ఉండేటువంటి పరవాసుదేవుడు ఒకటా వేరా? ఒకటే. మన ఇంట ఉండే అర్చామూర్తి ఆనాడు కృష్ణుడిగా, అంతకుముందు రాముడిగా, అంతకుముందు నరసింహ వరాహాది రూపాల్లో వచ్చిన స్వామి ఒకడా వేరా? కదా గ్రంథాలు మనకి అదే చెప్తున్నాయి. పూర్ణమేవ అవశిష్యతే. మన ఇంట ఉండేటటువంటి అర్చామూర్తి వైకుంఠంలో వారికి కాదు, పాలకడలిలోని వారికి కాదు, అవతారాల్లో వచ్చిన వారికి కాదు, మన లోపల అంతర్యామిగా ఉంటాడని శాస్త్రాల్లో చెప్తూ ఉండేటటువంటి స్వరూపానికి కానీ వేరు కాదు. అర్చామూర్తిని మనం పరిపూర్ణంగా విశ్వసిస్తే ఆ అర్చామూర్తిగా మన దగ్గర ఉండేటటువంటి మన ఆరాధనను స్వీకరిస్తూ ఉండే స్వామి సాక్షాత్తు పరమాత్మే. మనం ఆయన శ్రీపాదాల దగ్గరికే చేరుతాము. ఎక్కడికో పోవాలి అనేది అవసరమే లేదు. కానీ ఆ నమ్మకం మనకి చాలా మందికి ఉండదు. మనకి ఎలా ఉంటుంది? అది మేమే తెచ్చుకున్నాం కదండి ఈ పరిమాణం, మేమే రోజు చూస్తున్నాం అనుకోండి, అది బాగానే ఉంటుంది. కానీ ఈయనే సాక్షాత్తు పరమాత్మ అనే విశ్వాసం ఉండడం కష్టం. అది ఉంటే మనకి ఎక్కడికి పోనక్కర్లేదు. మీలో రోజు ఆరాధన చేసే అలవాటు ఉన్నవాడు ఎంతమంది? నిజంగా ఏమైనా డిస్కౌంట్ నో డిస్కౌంట్. ఆరాధన ఎలా ఆరంభం చేస్తారు? రోజు చేసుకున్నట్టున్నారు కదా మీరు.
చేసుకోవాలి. అందరు చేయొచ్చారు కదా, ఏం చేస్తున్నారు చెప్పండి. ఆరాధన చేసే ముందు ఒకసారి మనని మనం శుద్ధి చేసుకుంటాం. ఏం చేస్తాం? ఏమంటాం దాన్ని? భూత శుద్ధి. ఏమంటారు దాన్ని? అంటే ఈ భూతాన్ని కాస్త శుద్ధి చేసుకోవాలి. ఈ శరీరం 5 భూతాలతో కలిసి ఉంది. ఏమన్నా వాటిని తెలిసింది. మనం చూస్తే పక్క వాళ్ళకి భూతంగా కనిపించవచ్చు, కానీ మనకి తెలియాల్సింది ఏంటంటే మన శరీరం పంచభూత ఆత్మకము 5 భూతములతో కలిసి ఉన్నది. ఇవి శుద్ధి కావాలి. ఈ 5టిని మనం రోజు ప్యూరిఫై చేసుకోవాలి. అద్దాన్ని మనం తుడిచిపెట్టుకున్నా మళ్ళీ కాస్త దాని మీద దుమ్ము కొడుతున్నట్టుగా మనం వీటిని రోజు క్లీన్ చేసినా మళ్ళీ వీటిలో కాస్త దుమ్ము పడుతూ ఉంటుంది. కనుక ఈ క్లీనింగ్ అనేది రోజు చేయాలి. రోజు ఒకసారి చేస్తే దట్ ఈస్ ఓకే. ఎలా చేస్తాము? మనం ఈ దేహంలోంచి ఒక అగ్నిహోత్రాన్ని, మన దేహంలో ఉంటుంది, అగ్ని కూడా ఉంటుంది కదా, వేడి కూడా ఉంది కదా దేహంలో. ఎప్పుడైనా చూసారా పట్టుకుని? ఒంట్లో వేడి ఉందా లేదా? ఉంటేనే అట్టే పెడతారు పక్కన, లేకపోతే బయట పెడతారు. ఆ వేడి అనేది ఒక అగ్నిహోత్రం లాగా ప్రజ్వలింది ఈ దేహాన్ని అంతటినీ కూడా భస్మం చేసి, అప్పుడు మనం ఇక్కడి నుంచి క్రమంగా ఇలాగ బయటికి వచ్చి ఒక 12 రకాల క్రమంలో శుద్ధి అయి రజోగుణాన్ని తమో గుణాన్ని వదులుకుని భగవంతుడి యొక్క శ్రీపాదముల దాకా వెళ్ళాలి. ఆ భగవంతుడు ఎక్కడ భగవంతుడు? మీ ఎదురుకుండా ఉండేటటువంటి మీరు ఆరాధన చేసుకునే అర్చామూర్తి. మనం చేరేది అక్కడికి. ఈ మధ్యలోనే మనకి ఈ 12 రకాల అర్చి, దిన, పూర్వపక్ష, ధనుర్మాస ఇవన్నీ కూడా క్రమంగా దాటుతూ విరజా రజోగుణాన్ని తొలగించుకునే ఒక అనుగ్రహం ఆయన మన మీద పడితే మనం అది తొలగి అర్చామూర్తిగా మన ఎదుట నిలచిన స్వామి యొక్క పాదాల్లోకి చేరి, ఒక పాదంలోంచి ఆయనలో చేరి, కుడి పాదంలోంచి చేరి, మళ్ళీ ఆయన ఎడమ పాదంలోంచి మనం నేరుగా మళ్ళీ బయటకు వచ్చేస్తాం. అప్పుడు ఆయన యొక్క చల్లటి చూపుతో మళ్ళీ మనకి కొత్త శరీరాన్ని ఇస్తాడు. ఆ వచ్చిన శరీరం ఇది పాత శరీరం కాదు, ఇది నూతన శరీరం, నీవిచ్చిన శరీరం, నీకు తగిన శరీరం, నీ సేవకే వినియోగపడే శరీరం. అలాంటి ఈ శరీరాన్ని నీవే నీకు తగ్గట్టుగా మలచుకో అని మనం ప్రార్థన చేస్తూ ఆయన యొక్క చూపుతో దీనికి ఒక అభిషేకం జరిగితే అప్పుడు దీనికి
అలంకరణ చేసుకుని ఆ అలంకృతమైనటువంటి దేహానికి మళ్ళీ ఇప్పుడు మన లోపల గుండె ఉందా, మన లోపల మీ అందరికీ మనస్సు ఉందా, ఉందే లేదా మనస్సు? ఆ మనస్సు లోపల మళ్ళీ ఒక్కసారి స్వామిని ఒక హృదయ కమలంలో ఆయన ఇలా పైకి లేపితే అక్కడ ఆయన్ని స్వాగతించి ఏ రకంగా మనం అర్చామూర్తిలో ఆయన చూస్తున్నామో అదే మూర్తి మన లోపల గుండెలలో ఒకసారి ఆవిష్కృతుడైతే ఆ ఆవిష్కృతుడైనటువంటి స్వామిని మనం మన హృదయంలో అర్ఘ్యపాద్యాదులతోటి ఆరాధన చేసి అక్కడ చేయాల్సిన ఉపచారాలన్నీ పూర్తి చేసి ఆ తర్వాత లోపల చేసిన దానిని నీ బయట కూడా ఇప్పుడు చేస్తున్నానయ్యా. స్వశేష భూతేన మయా స్వీయైః సర్వపరిచ్ఛదైః విధాతుం ప్రీతం ఆత్మానం దేవః ప్రక్రమతే స్వయం. నీవిచ్చినటువంటి వస్తువులతోటి, నీవిచ్చిన ఇంద్రియాలతోటి, నీవిచ్చినటువంటి సమయంలో నీ కోసం నీకు నచ్చినట్లుగా ఈ సేవలు చేయించుకో అని ఆరంభం చేసి బాహ్యే త్వాం సమ్యగర్చేయే, మనస్సులో ఎలా భావించానో అట్లానే ఈ బయట కూడా చేసే యత్నమైతే చేస్తా, చేయించుకోవడం నీ కృప అని ఆరంభం చేసి బయట ఆరాధన చేస్తాం. రోజు ఇట్లా చేస్తాం. బహుశా మీరు కూడా అట్లా చేస్తూ ఉంటారని అనుకుంటా, ఎందుకంటే అందరూ చేస్తూనే ఉంటారు. మీదే ఇచ్చారు, డిస్కౌంట్ ఏం లేదన్నారు దాంట్లో. అంటే అందరూ కూడా ఇలాగే చేస్తూ ఉంటారని అనుకుంటున్నాం. అందుకోసమనే మనం ఆరాధన స్వామికి అర్పించేటప్పుడు ఎదుట ఉండేటటువంటి అర్చామూర్తికి సర్వాత్మన మనం దాసులమై ఆచార్యులు ప్రక్క నుండి వారి యొక్క ఆజ్ఞ ఇలా చేయి, ఇలా చేయి, ఈ ఉపచారం చేయి, ఈ వస్తువులతో చేయి అని వారు ఆదేశిస్తూ ఉంటే మనం అక్కడ అర్పిస్తూ ఉంటాము. ఇది మనం చేసే ఆరాధన. అంటే ఆ వైకుంఠనాథుడు అక్కడ అర్చామూర్తిగానే మన ఎదుటి మన దగ్గరే ఉంటాడు. మనం చేరాలి అని కోరుకునేది అక్కడెక్కడో వైకుంఠం ఉంటే ఉండొచ్చు. నేను శాస్త్రం చెప్తున్నాను కనుక లేదో అని అన్నాను. కానీ మనం చేరాల్సిన చోటు మాత్రం అక్కడెక్కడికో పోతామని అనుకోకండి. మీరు ఆరాధన చేసుకునేటటువంటి ఆ మూర్తిని మనం చేరాలి అని జ్ఞాపకం చేస్తాం. మనకి వైకుంఠ ఉత్సవం అక్కడే జరపాలి. ఇదివరకు రోజుల్లో ప్రతి వాళ్ళకి కూడా ఇంట్లో గృహ తిరువారాధన ఉండేది. పెద్దలు ఆరాధన చేస్తూ వస్తూ ఉండే శ్రీమూర్తులు ఉండేవి. ఆ మూర్తుల్ని పెట్టుకుని అక్కడే చేసేటటువంటి ఆరాధనతో పాటుగా వారికి పరమపదోత్సవం కూడా అక్కడే జరిపేవారు. పరమపదోత్సవం అంటే అక్కడే మన పూర్వులు మన పెద్దలందరూ కూడా ఆ మూర్తిని ఆశ్రయించుకుని వారి యొక్క కృపతోటి పెరుగుతూ ఉండేవాళ్ళుగా ఆ గృహానికి ఆయన ఇలా వేలుపుగా ఆరాధన అందుకునేవారు. మరి ఇప్పుడు మరి
ఇళ్ళలో అలా కావాలో అనుకుంటున్నారో లేదో తెలియదు, కానీ అలా అందుకోవాలి. అలా చేసే అలవాటు మనం చేసుకోవాలి. మన ఇంటికి పెద్ద దిక్కుగా వారు ఉండాలి. ఏది చేసినా వారి అనుజ్ఞతోటి మనం చెయ్యాలి. లభించినది ఏదైనా వారి దగ్గరే మనం చెప్పాలి, అర్పించాలి. వారు అనుగ్రహించిన దానితోటి మనం జీవించాలి. ఈ నిష్ఠ పురుషోత్తమాచార్య గారికి ఉంది. వారి యొక్క ఆచార్య అనుగ్రహ విశేషం చేత ఆ నిష్ఠ వారికి ఉండేది. వారికి ఒక టీం ఉండేది. ఇక్కడ మొదట్లో పురుషోత్తమాచార్య గారు, శేషగిరిరావు గారు, కృష్ణారావు గారు, ఇలాంటి ఒక టీం ఉండేది. వీరందరూ కలిసి అప్పుడు మన పెద్ద స్వామివారి దగ్గర పంచ సంస్కారాలు పొంది సంప్రదాయంలోకి క్రమంగా ప్రవేశించినటువంటి వ్యక్తులు. విశ్వాసం, దృఢమైన విశ్వాసం ఉండేది వాళ్ళని. ఊరికి ఏదో ఆరపరగా ఏదో చెప్పారు కదా అని ఏదో చేస్తున్నాము అని అలాంటిది లేదు. వారిలో ఉండేటువంటి విశ్వాసం 100% ఉండేది. ఆ క్రమంలోనే మన పెద్ద స్వామి వారి కరీంనగర్ దగ్గర LMD కాలనీలో ప్రతిష్ఠ చేస్తే మన పురుషోత్తమాచార్య గారిని అక్కడ స్థానాచార్యులుగా ఏర్పాటు చేశారు. అక్కడ శ్రద్ధగా వెళ్ళి వారికి సంప్రదాయాన్ని నేర్పి వారి చేత చేయిస్తూ ఉండేవారు. వారికి 100 తెలుసునా తెలీదా అనే ప్రశ్న ఉండేది కాదు ఇప్పుడు. కానీ ఎంత తెలిస్తే అంత సిన్సియర్గా ఆచరించాలి. ఆచరించిన దాన్ని అందరికీ చెప్పి వాళ్ళ చేత చేయించాలి. అది నయానో భయానో చేయించాలని నిష్ఠ కలిగినటువంటి వ్యక్తి మన పురుషోత్తమ ఆచార్య. నాకు శేషగిరిరావు గారు, కృష్ణారావు గారితో ఉండేటప్పుడు తెలిసేది. మన పురుషోత్తమ ఆచార్య గారు అప్పట్లో మేము పెద్ద స్వామివారి దగ్గరికి వచ్చిన కొత్తలో నాకు వీరితో అంత క్లోజ్ ఇంటిమెసీ ఉండేది కాదు. కానీ శేషగిరిరావు గారి ఇంట్లో స్వామివారు ఉండడం చేత అక్కడ మాకు శేషగిరిరావు గారితో పరిచయం కలిగినప్పుడు వీళ్ళ టీం గురించి, వాళ్ళకి నిష్ఠ గురించి మాకు తెలిసేది. ఒకసారి కూడా శేషగిరిరావు గారు చెప్పినట్టు చెప్తాను. సాధారణంగా వారింట్లో ఆబ్దికాలు జరిగితే స్వామిని పిలిచేవారు. ఏదో కొన్ని అలవాట్లు ఉండేవి. ఆబ్దికాలంలో ప్రత్యేకించి ఏదో నివేదన చేసేవేవో కొన్ని ఉండేవి అప్పట్లో. అవేమిటో చెప్తే బాగుండదు, నేను చెప్పడం. ద్వయహారతులు ఏవో ఉండేవి. అది వారింట్లో కూడా చేసేవారు. కానీ పెద్ద స్వామివారి దగ్గర పంచ సంస్కారాలు అయిన తర్వాత ఇలాంటివి మనకి పనికిరాదు అని పెద్ద స్వామివారు చెబితే వారు సిన్సియర్గానే పాటిస్తూ ఆ ఏడాది ఆబ్దికానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరో వస్తే ఆ భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి పదార్థాలు ఎవరు తయారు చేయలేదు. చేయకపోతే వారికి కోపం వచ్చింది. ఏమండి మేము ఎలా చేయలేదు అంటే మా గురువు గారు, మా పెద్ద స్వామి గారు ఇలా చెప్పారు. పెద్ద స్వామి గారు అక్కడికి అనేవారు కాదు. మేము వచ్చాక వారు పెద్ద స్వామి గారు
కాకపోతే జిఎస్ఓ వారంటే వారే అలా ఉండేది. జిఎస్ఓ వారు జిఎం గారు అనేవారు అప్పట్లో. మా ఆచార్యులు జిఎం గారు ఇలా చెప్పారు, ఇలాంటి తినకూడదు అని చెప్పారు, వాడకూడదు అని చెప్పారు, కనుక చేయలేదు స్వామి. అయితే మేము వచ్చేయడానికి రామండి. పర్వాలేదండి, ఇలా జరిగింది, ఇలాగా మాకు ఒక అనుభవము అని శేషగిరిరావు గారు చెప్తుంటారు. అంటే ఆచార్యులు ఇది ఇలా ఉండాలి అని ఆదేశిస్తే వారి యొక్క ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ప్రపంచమంతా ఎదురైనా దానికి నిలబడాలి అనే ఆ నిష్ఠ ఆ టీంలో ఉండేది. ఆ పురుషోత్తమాచార్య గారు, శేషగిరిరావు గారు, ఆ కృష్ణారావు గారు, కానీ మిగతా వాళ్ళందరూ మనకి అంత పెద్దగా తర్వాత రెగ్యులర్గా కనిపించేవారు కాదు. కానీ శేషగిరిరావు గారు దగ్గరగా తెలుసు, తర్వాత పురుషోత్తమాచార్యుల గారు బాగా దగ్గరగా, తర్వాత ఉభయ వేదాంత సభలకు వచ్చినప్పుడు పరిచయం బాగా జరిగేది. వారి పక్కన వాడు కూర్చోవాలంటే కొంచెం భయపడేవాడు. ఎందుకంటే వారు ఉపన్యాసం చెప్తుంటే ఇగో అని ఆ పక్కన వాడి ఒళ్ళు కూడా ఒకటి వేస్తుంటాయి. మా మరకంటే శ్రీరంగాచార్య వారు ఒకసారి పక్కన కూర్చుంటే అగో అదే అదే వేస్తే పాప చాలా తెల్లబోయి అలా చూస్తుండేవారు అన్నమాట. అదేదో కేవలం నటన కోసమనో ఏదో ప్రదర్శన కోసం చేసేటటువంటి కార్యం కాదు. ఏదైనా ఒకటి చెప్పాలి, చెయ్యాలంటే అందులో లీనమై చేసేవారు, తన్మయులై చేసేవారు. అది పురుషోత్తమ ఆచార్య గారిలో చాలా నిండుగా ఉండేది, చాలా అతిశయించి ఉండేది. ఎన్నోసార్లు సభల్లో వారు పాల్గొన్నప్పుడు వారిలో ఉండేటటువంటి ఆ తన్మయత్వం, ఆవేశం, వీరావేశం అని అనం మేము, అదొక తన్మయ ప్రవృత్తి. ఆళ్వార్లలో నాయికగా తాను భావించుకున్నప్పుడు నాయిక ఎట్లాంటి చేష్టలు చేస్తుందో, ఒక వ్యక్తిని ప్రేమించినటువంటి ఆ ప్రియురాలు ఏ విధమైనటువంటి వికారాలను పొందుతుందో, ఎలా పొందుతుందో అవన్నీ వారు అనుభవించేవారు. అదేదో కేవలం చెప్పడం కోసం తాత్కాలికంగా నాటకాలు వేసేవాళ్ళు ఆ పాత్రని తమ మీద భావించుకుని చెప్పడం లాంటిది కాదు. అలాగైపోయేవారు. అలాంటి నిష్ఠ మా పురుషోత్తమాచార్య గారిలో ఉండేది. అంత డెడికేషన్, అంత ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ వారికి పూర్తిగా ఉండేది. అదే చాలా సంతోషం కలిగిస్తుండేది. వ్యక్తి ఏం మాట్లాడాడు కాదు, వారిలో కలిగినటువంటి అనుభూతి ఎట్లాంటిది, దట్ స్పీక్స్ వాల్యూమ్స్, దట్ గివ్స్ that kind of feel to the listeners. వినేవాళ్ళల్లో కూడా ఆ రకమైనటువంటి ఉత్సాహాన్ని, శ్రద్ధని కలిగించే ఒక అనుభూతి. దానికి పురుషోత్తమాచార్య గారు ఒక ప్రతీకగా ఉంటుండేవారు. సరే, భగవద్ విషయాలు సేవించడం, భాష్యాలు సేవించడం, ప్రవచనాలు మిగతా చోట్ల చెప్పడం, ఇది దాని మీద వాళ్ళకి నిష్ఠ ఉన్నా లేకపోయినా జరిగే ప్రక్రియ, ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ కూడా. కానీ వారిలో ఉండే ఆ అనుభూతి చాలా అద్భుతమైనటువంటి స్థితి. వారి యందు మాకు ఆ ప్రీతి కలగడానికి కూడా వారి యొక్క ఆ అనుభూతి విశేషమే కారణం. మేము ఎప్పుడో
వచ్చినా ఇక్కడికి వారిని ఒకసారి చూడాలి అని అనుకుంటుండేవాళ్ళం. ఈ మధ్య కాలంలో కాస్త వారికి ఆసక్తత ఏర్పడ్డ తర్వాత దానికి కూడా కారణం అదే, వారిలో ఉండేటటువంటి ఆర్తి. మా అయ్యగారికి ఉండేది. అయ్యగారికి కొంచెం దాంట్లో ఏదైనా ఒక విషయాన్ని గబగబా చెప్పాలనే తొందరపడుతానండి. కానీ మరి పురుషోత్తమాచార్య గురించి చెప్పాలని తొందరపడతానని కాదు, ఆ లోపల కలిగినటువంటి అనుభూతిని ఆవిష్కరించాలనేటువంటి ఒక తపన ఇది వారిలో నిండుగా ఉంది. అర్చామూర్తి మీద మంచి ప్రావీణ్యం ఉంది. భగవంతుడిని ఎక్కడో పరంపరం పోనక్కర్లేదు, లేదు ఎక్కడో వైకుంఠానికి పోనక్కర్లేదు, లేదా ఎక్కడో తిరుమలకి పోనక్కర్లేదు. మన ఇంట్లో మన ఆరాధన అందుకునే ఆ స్వామిని మనం కనుక శ్రద్ధగా సేవించుకోగలిగితే సర్వము సేవించినట్లు. అందుకోసమే మన వాళ్ళ ఉత్సవాలన్నీ ఇంట్లో ఉండేటటువంటి అర్చామూర్తిని చేసుకునేవారు. ఆ ఇంట్లో అర్చామూర్తి ఉండే రోజుల్లో ఇంట్లో అర్చామూర్తి యొక్క ఆరాధన చేసే కాలంలో ఇప్పటికైనా మనం జాగ్రత్త పెట్టుకోవాల్సిన ధనం అస్మత్ కులధనం అంటాం కదా, ఆ కులధనం మన అర్చామూర్తే. రామచంద్రుడి దగ్గర నుంచి వచ్చిన ఆచారం అదే. మన ఇంట్లో ఉండేటటువంటి అర్చామూర్తి దేనికి తీసిపోడు. ఇదే సాక్షాత్తు సర్వేశ్వరుడు, సర్వస్మా పరుడు. కనుక మనం చేరాల్సింది ఆయన దగ్గరే, మనం చెప్పుకోవాల్సింది ఏదైనా ఆయన దగ్గరే. ఈ నిష్ట మనకి చాలా అవసరం. వైకుంఠోత్సవం మన వాళ్ళు చేసేది ఆ అర్చామూర్తిని ప్రధానం చేసుకుని. అయితే మనకి ఆలయాల్లో ఉండేటటువంటి మూర్తులు కూడా మన ఇంట్లో ఉండే అర్చామూర్తి అందరి నిష్ఠ పెంచడానికి ఉపయోగపడేటటువంటి ఒక మార్గం. మరి ఇంట్లోనే అన్నీ చేసుకుంటే గోళ్ళకి ఎందుకండి? గోళ్ళకి రావాలా వద్దా? ఎందుకు రావాలి? ఇక్కడ చూచి నేర్వాలి, మన ఇంట్లో దాన్ని పాటించాలి. ఉత్సవాదులు కానీ, ఇతర వైభవాలు కానీ, అలంకరణలు కానీ మన చుట్టుపక్కల ఉండే ఆలయాల్లో ఎట్లా చేస్తారో మనం గమనించుకొని ఆయా క్రమాన్ని మనం అనుకరిస్తూ మన ఇంట్లో మనతో ఉండేటటువంటి స్వామి దగ్గర మనం శ్రద్ధగా అర్పించుకుంటూ ఆయననే చేరడం మన యొక్క గమ్యము అనే నిష్ఠ మనందరికీ కావాలి. ప్రాణపదోత్సవం మనం ఆయన పాదాదికి చేరడం కోసమని మనం చేసుకునేటటువంటి ఒక కార్యక్రమం. జీవుణ్ణి భగవంతుడు స్వీకరించేది ఏ క్షణంలో ఈ దేహాన్ని వదిలితే అదే క్షణంలో స్వీకరిస్తాడు. భగవంతుని చేరడానికి ఆలస్యం అనేది ఏమీ ఉండదు. ధర్మశాస్త్రం ప్రకారం ఒక 12 రోజులు లేకపోతే ఒక ఏడాది పాటు ఆ జీవుడు ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాడు, అందులో చేరతాడు అని మనకి చెప్పినా మనకి ఉపనిషత్తుల్లో ఏ క్షణంలో ఇక్కడ ఈ దేహాన్ని వదులుతాడో ప్రపన్నుడైనటువంటి నిష్ట కలిగిన వ్యక్తి మన పురుషోత్తమాచార్య గారు లాంటి వాడు, వాళ్ళకి తస్య తావదేవ చిరం యావన్న విమోక్ష్యే, దీన్ని వదలడమేమి, ఉత్తర క్షణంలో అక్కడ చేరడమేమి.
ఇవి రెండూ జరిగిపోతాయి. అయితే దాంట్లో ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు 100 తమలపాకుని పెట్టి సుదితోటి గుచ్చితే అది కింద ఆకు చేరడానికి ఎంతసేపు పడుతుంది? చాలాసేపు పడుతుంది. ఒక సెకండ్ ఇలా పొడిస్తే కిందకు వచ్చేస్తుంది. 1 సెకండ్లో వచ్చిందంటే అది నేరుగా పై ఆకు తర్వాత కింద ఆకు దగ్గరికి వచ్చేసిందా? మధ్య ఆకుని అలాగా పొడుచుకుంటూనే వచ్చిందా? పొడుచుకుంటూనే వస్తుంది. 10 అడుగులు ఎత్తుండేటటువంటి నీళ్లలో ఇసుక రేణువుని మనం వదిలితే అది ఏమవుతుంది? వేయగానే ఎక్కడికి? అడుగు చేరుతుంది. అంటే పైన వేయగానే కింద అడుగు చేరిందా? లేదా 1వ పొర, 2వ పొర, 3వ పొర, 4, 5, 6, 7, 8, 9 ఆ తర్వాతే కిందకు వచ్చిందా? అంటే వాటన్నిటిని దాటుకొచ్చేసిందా? అయితే వాటిని క్రమంగా వాటిని కూడా టచ్ చేస్తూ వచ్చిందా? టచ్ చేస్తూనే వచ్చింది. కానీ ఎంత వేగంగా వచ్చిందో తెలియకుండా ఉండే అంత వేగంగా వచ్చేసింది. అలాగే జీవుడు కూడా ఇక్కడి నుంచి బయలుదేరితే దేహంలోంచి మనం ఆరాధన చేసుకునే ఆ మూర్తి మనకి లక్ష్యము అని అనుకుంటే అక్కడికి చేరడానికి కూడా ఇంతే అవకాశం పడుతుంది. లేదు ఒకవేళ వైకుంఠాన్ని కోరుకున్నట్టయితే అక్కడికి చేరడానికైనా అంతే సమయం పడుతుంది. ఉండడానికి అది ఎన్నెన్నో యోజనల దూరమైనా అక్కడికి చేరడానికి పట్టే సమయం క్షణకాలం అంతే. మీ మనసు ఇక్కడి నుంచి ఆకాశంలో కనిపించే చంద్రుడి దగ్గరికి ఎంతసేపట్లో వెళుతుంది? అరక్షణం. ఆ పై నుండి నక్షత్రాల దగ్గరికి ఎంతసేపట్లో వెళుతుంది? అంతే. కానీ అదే ఒకటి ఫిజికల్గా వెళ్ళాలంటే చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటేనే ఇప్పుడు రాకెట్ కట్టుకుని వెళ్ళే వాళ్ళకి వారం రోజులు పడుతుంది. చంద్రుడి దగ్గర మన పక్క నుండి అయింది. మరి సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే అమ్మో. నక్షత్రాల దగ్గరికి వెళ్ళాలంటే అయిపోయి. ఇది మనం చెప్పలేము ఎంతకాలం పడుతుంది. కానీ మనసుకి ఆరక్షణం చాలు. అంత దూరం దాటి వెళ్ళాలి. అంతకంటే వేగంగా ప్రయాణం చేస్తుంది ఈ ఆత్మ. ఆత్మ ప్రయాణపు వేగం అంతకంటే ఇంకా చదవకూడదు. అంచేత మన ఆరక్షణం చాలు. ఇక్కడి నుంచి అచ్చి దిన పూర్వపక్ష అట్టడుదనం తర్వాత రాకు ఇవన్నీ దాటిపోవడానికి మనకి ఇంతే టైం పడుతుంది. అనడానికి అంత టైం పడుతుంది, చేరడానికి అంత టైం పడుతుంది. గులాబ్ జామ్ చెయ్యాలంటే ఎంతసేపు పడుతుంది మీ ఇంట్లో? ఎంతమందికి అలవాటు ఉంది చేసి? ఎప్పుడు చేయలేదా? ఎంతసేపు పడుతుంది మీ ఇంట్లో చేయాలంటే? తినడానికి ఎంతసేపు పడుతుంది? చేయడానికి ఆలస్యమే తప్ప తినడానికి క్షణం చాలు. అట్లాగా అనడానికి ఆలస్యమే తప్ప అందుకోవడానికి ఆలస్యం లేదు సుమా జీవుడికి. పురుషోత్తమాచార్య గారు వారికి ఉండేటువంటి ఆ ప్రపన్న నిష్ఠ ప్రభావం చేత ఆచార్యుల యందు, భగవంతుని యందు, భాగవతోత్తముల యందు, అందరి యందు కూడా ఆయనకి అలాంటి ఒక ఏక నిష్ఠ
వారిలో ఉంది. ఆ నిష్ఠా ప్రభావం చేతనే వారు భగవంతుణ్ణి ఎప్పుడో చేరి ఉంటారు. ఇక మనం చేసేది ఈ ఉత్సవం పేరుతోటి మన బాధ్యత కనుక మనం చేసుకోవాలి. మనకి వారితో ఉండేటటువంటి ఆత్మ బంధుత్వము, దేహ బంధుత్వము, దాన్ని స్మరించుకుంటూ మనకంటూ ఉండేటటువంటి ఒక రుణ విముక్తి కోసం మనం చేయాల్సింది ఏదో కొంత ఉంటుంది కనుక దానిని మనం చెయ్యడం అనేది. అంతే తప్ప మన ఈవేళ కొత్తగా ఆయనకి పాస్పోర్ట్ వీసా ఇచ్చి ఆయన ఫ్లైట్ ఎక్కించి ఈవేళ మనం పంపాల్సిన అవసరం అనేది లేదు. రామానుజ పద సంబంధం కలిగిన మన ఎవ్వరికీ అది లేదు, అది అవసరమే లేదు. వాని యొక్క శ్రీపాదాన్ని చేరడం అనేటటువంటిది మనందరికీ కూడా వెరీ మచ్ కన్ఫర్మ్డ్. మనందరికీ అది పక్కా సమయం. దాన్ని అక్కడికి ఎందుకు మనం కోరుకుంటామంటే ఇందులో లోపం ఉంది కనుక, మనకుండే శారీరకమైనటువంటి స్థితిలో అనుభూతిలో ఏవో కొన్ని లోపాలు ఉన్నాయి కనుక ఇది తొలగాలి, అది చేరాలి అని మనం కోరుకుంటామే తప్ప మనకి నిజానికి ఇది కూడా, ఈ ప్రపంచం కూడా వైకుంఠం కంటే తక్కువేం కాదు. మనం మంచి ఆలోచనలు, మంచి వ్యక్తులతో సాంగత్యం మనకి ఉన్నంత వరకు ఈ స్థానమే మనకి పరమపదంతో సమానం. కానీ ఇది ఎప్పుడు ఉండదు కదా, ఇలాగే ఈ శరీరం అలా ఉండనివ్వదు కదా. ఇక్కడ ఇంకొంచెంసేపు అయితే కూర్చోబెడతావు కదా, లోపలికి వేయి ఏదో కొంత అని అక్కడ వెనకాంచి ఒక పోరు ఆరంభం ఇప్పటికే అయి ఉంటుంది, అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటిది ఒకటి భౌతికమైన ప్రేరణ ఇక్కడ మనకు ఉంది కనుక దీన్ని మనం తొలగాలి, అది చేరాలి అనుకుంటామే తప్ప ఇది తక్కువదని కాదు. నిజానికి అర్చామూర్తిగా కనిపించే స్వామి సన్నిధానంలో సేవ చేసుకోగలిగే అవకాశం లభించినటువంటి ఈ స్థితి చాలా గొప్ప స్థితి. ఇలా ఉంటుండగా కూడా ఏదో కొంత మనం చేయగలుగుతున్నాం అనేది మనకెంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి స్థితి. పురుషోత్తమాచార్య గారికి ఆ నిష్ఠ ఉంది. ఎన్నోసార్లు నొగై వేదాంత సభలోకి వచ్చినప్పుడు వారి యొక్క ప్రవచనాల్లో ఒడిగల్ కాలమెల్లాం, ఉలగముండ పెరువాయ ఇలాంటివి వారు చెప్పేటప్పుడు వారిలో ఉండే ఆ ఆర్తిని మేము ఎన్నోసార్లు ఆస్వాదించాం, అనుభవించాం. వారికి భగవంతుడు తన యొక్క శ్రీపాద సన్నిధానంలో ఆచార్య అనుజ్ఞతోటి నిత్య కైంకర్యాన్ని తప్పకుండా ఇచ్చి ఉంటాడు. వాటికి వారి దాంట్లో నిమగ్నమై ఉంటారు. నోపజనం స్మరణ నిధం శరీరం అన్నట్టుగా ఇక్కడ మనం అంతా చేస్తున్నాం. దీన్నేమి పెద్దగా వాళ్ళంతా కేరేం చేయరు, వాడికి అవసరం లేదు కూడా. కానీ మనకంటూ ఒక బాధ్యత ఏర్పడి ఉంది కనుక మన బాధ్యతను నెరవేర్చుకోవడం కోసం మనం చేసేది మనం సిన్సియర్గా చేస్తున్నాం. ఒకటి బాధ్యత తీర్చుకోవడం, రెండవది పెద్దలు చూపించిన మార్గం మీద ఉండే విశ్వాసంతో మనం చేయడం, మూడవది మనని చూసి నలుగురు ఇది కదా పద్ధతి, ఇది కదా లభించేది అనే ఒక ఆనందాన్ని వాళ్ళు కూడా పొంది దీన్ని అనుకరించగలగడం కోసం మనం చేస్తుంటాం. వారి కుమారులు ముగ్గురు కూడా ఓపుకున్నా లేకపోయినా శ్రద్ధగా కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ముఖ్యంగా మాకు సంతోషం ఏంటంటే వారి మనవడు చిరంజీవి వంశీ చాలా చక్కటి లౌకికమైన చదువు ఉన్న వైదికమైనటువంటి శ్రద్ధ పూర్తిగా కలిగి ఉండి ఈ కైంకర్యాల్లో ఇలాంటి సేవల్లో
తాను ముందుకు సాగాలి అనే ప్రోత్సాహంతో ఆయన ఉంటున్నాను. అతనికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మా అగోత్సవం అని చెప్పినట్టుగా ఇది ఒక ఉత్సవంలాగా మనం చేసుకుంటాం. ఒక వ్యక్తికి కలిగేటటువంటి భగవత్ సన్నిధానపు సౌందర్యాన్ని భావిస్తాం. అది మనం చేస్తున్నప్పటికీ కూడా ఇంతకాలం భౌతికంగా మనతో కలిసి ఉండేటటువంటి వ్యక్తి యొక్క ఎడబాటు మనకు ఉండడం అనేది మనసుకు ఒక లోటు, కొరత తప్పకుండా ఉంటుంది. దాన్ని మనకి కాలం తీర్చాలి. కానీ మనస్సుకి మన నచ్చ చెప్పి వారికి కలిగినటువంటి ఆ ఉత్తమ కైంకర్య ప్రాప్తిని స్మరిస్తూ వారు దాన్ని నిత్యము చేసుకుంటూ ఒకనాటి వారి సంబంధం కలిగిన వ్యక్తులను కనుక మనం అందరం కూడా మనని గురించి కూడా భగవంతుడి కాస్త పురుషకరం చేస్తూ ఉండాలి అని మనం కోరుకుంటూ జీవితాన్ని మనం శ్రద్ధగా వారి నాటి నిష్ఠ కలిగి గడపగలిగేటట్టుగా ఉండాలి అని కోరుకుంటూ జరిపిద్దాం. మీరందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇందరి పెద్దలుండి జరిపించడం అనేటటువంటిది ఒక వైభవం. ఆ వైభవం వారికి లభించగలిగినందుకు సంతోషపడుతూ వారి యొక్క ఆ ఎడబాటుని మనసుకి నచ్చ చెబుతూ క్రమంగా మన సంప్రదాయ పరంపరని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. పురుషోత్తమాచార్య గారి యొక్క జీవన విధానం అందరికీ మార్గదర్శనం అవుగాక అని మేము ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మనందరం కూర్చున్నాం. అంటే ఎందుకు కూర్చున్నాం? కూర్చుని ఉన్నాం కదా, ఇంకొక నిమిషంలో లేకపోతాం కాబట్టి ఇంకొక 10 నిమిషాలు కూర్చున్నామని చెప్తుంది. మన మనస్సును స్థిరంగా ఉంచుదాం, మనం స్థిరంగా కూర్చున్నాం. ఒక 5 నిమిషాల తర్వాత మన అందరికీ భక్తులందరికీ ఇక్కడే పెరుమాళ ఆగిపోయినటువంటి ప్రసాద గోష్ఠి ఇక్కడే ఉంటుంది కాబట్టి మనందరం ఇక్కడ ఉందాం. ఒకటి, ప్రసాదం వెంటనే 5 నిమిషాల్లో లభిస్తుంది కాబట్టి ప్రసాదం కొడుకుందాం. భక్తులందరికీ రేపు పురుషోత్తమేశ్వర గారి యొక్క తిరుమాణిలో తదియారాధన ఏర్పాటైంది కాబట్టి మనందరం రేపు అక్కడ ప్రసాదం స్వీకరిద్దాం. ఇప్పుడు వారు ఏ ఆలయంలో స్థానాచార్య గారి కైంకర్యాలు చేశారో అక్కడ మనం ప్రసాదం తీసుకుంటాం. 5 నిమిషాల్లో ప్రసాదం తీసుకుంటాం కాబట్టి ఉన్నాం. మనకు స్వామి గారు వాళ్ళు ఏం చేశారు, ఇంతసేపు ఉన్నారు, మళ్ళీ హైదరాబాద్ ఏం చేస్తారు. కానీ మన చేతనైనంత వరకు, మన చేతులు ఆడినంత వరకు మనం పెరుమాళ కైంకర్యం చేసేటప్పుడు ఏ నిష్ట కలిగి ఉన్నానో ప్రతిరోజు ఆచార్య శ్రీహస్తేనే అది మన దగ్గర అనుసరించుకుంటాము. జగదాచార్య శ్రీహస్తేన జగదాచార్య ఉపవేశేన అని మనకు కావలసినటువంటి అర్చామూర్తి ఆరాధనకు సంబంధించిన అద్భుతమైన లాభం కలిగింది. ఇది పురుషోత్తమాచార్య స్వామి గారు మనకి ఇచ్చిన ఉపకారం. వారికి కలిగిన నిష్ట పెద్దల్ని ఇక్కడ అర్పింపజేసింది. ఏమి సాయిస్తారు? నిన్న సాయంత్రం 1 గంట సేపు ఎంత లాభపడ్డామంటే రాత్రంతా ఆనందమే. కొందరితో చెప్పుకున్నాం, స్వామి గారికి విన్నవించాం. నిన్న లాభం కలిగింది, ఇవాళ లాభం కలిగింది. వెంట ఉంటే, ఆచార్యుల వెంట ఉంటే, ఆచార్యులు చెబుతూ ఉంటే, వింటూ ఉంటే ఆనందం, వెంట ఉంటే ఆనందం, పాటిస్తే ఇంకా మహా ఆనందం. కాబట్టి ఇది మనం ఇవాళ చాలా లాభం పొందాం. తెలివైన కృతజ్ఞతలు, పెద్దలందరూ కృతజ్ఞతలు.